క్వశ్చన్ నెంబర్ 1. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి ఆర్థిక శాఖ మంత్రి, ఆప్షన్ డి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆర్థిక శాఖ మంత్రి. క్వశ్చన్ నెంబర్ 2. పార్లమెంట్లోని ఏ సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు? ఆప్షన్ ఏ లోక్సభ, ఆప్షన్ బి రాజ్యసభ, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి రెండూ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశంలో వ్యక్తులు మరియు వ్యాపారాలలో సంపాదించే ఆదాయంపై ఏ పన్ను విధించబడుతుంది? ఆప్షన్ ఏ జిఎస్టి, ఆప్షన్ బి కార్పొరేటివ్ పన్ను, ఆప్షన్ సి కస్టమ్ డ్యూటీ, ఆప్షన్ డి ఆదాయపు పన్ను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆదాయపు పన్ను. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశంలో కేంద్ర బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ విదేశాంగ విధానం వివరించడం, ఆప్షన్ బి వడ్డీ రేట్లను నిర్ణయించడం, ఆప్షన్ సి ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక, ఆప్షన్ డి సామాజిక కార్యక్రమాలను అమలు చేయడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 5. జీతాలు మరియు ప్రభుత్వ నిర్వహణ వంటి ప్రభుత్వ రోజువారీ ఖర్చుల కోసం వెచ్చించే బడ్జెట్ను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ క్యాపిటల్ బడ్జెట్, ఆప్షన్ బి రెవెన్యూ బడ్జెట్, ఆప్షన్ సి అభివృద్ధి బడ్జెట్, ఆప్షన్ డి ఆర్థిక బడ్జెట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రెవెన్యూ బడ్జెట్. క్వశ్చన్ నెంబర్ 6. బడ్జెట్లో ఆర్థిక రంగంలోని చేపట్టిన ప్రభుత్వ విధానాల సవాళ్లు మరియు సంస్కరణల గురించి తెలిపేది ఏది? ఆప్షన్ ఏ వార్షిక ఆర్థిక ప్రకటన, ఆప్షన్ బి ఆర్థిక బిల్లు, ఆప్షన్ సి ఆర్థిక సర్వే, ఆప్షన్ డి బడ్జెట్ ప్రసంగం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆర్థిక సర్వే. క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశంలో ఉత్పత్తి మరియు పంపిణీలో ఉన్న వస్తువులు మరియు సేవలపై విధించే పన్ను ఏది? ఆప్షన్ ఏ ఆదాయపు పన్ను, ఆప్షన్ బి కార్పొరేట్ పన్ను, ఆప్షన్ సి ఎక్సైజ్ డ్యూటీ, ఆప్షన్ డి వస్తువులు మరియు సేవల పన్ను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వస్తువులు మరియు సేవల పన్ను. క్వశ్చన్ నెంబర్ 8. ప్రభుత్వ వ్యయం మరియు ఆదాయం సమానమైనప్పుడు ఏ రకం బడ్జెట్ అంటారు? ఆప్షన్ ఏ లోటు బడ్జెట్, ఆప్షన్ బి మిగులు బడ్జెట్, ఆప్షన్ సి సమాన బడ్జెట్, ఆప్షన్ డి సంతులిత బడ్జెట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సంతులిత బడ్జెట్. క్వశ్చన్ నెంబర్ 9. ప్రభుత్వ వ్యయం కంటే ఆదాయం తక్కువైనప్పుడు ఏ రకమైన బడ్జెట్గా పిలుస్తారు? ఆప్షన్ ఏ లోటు బడ్జెట్, ఆప్షన్ బి మిగులు బడ్జెట్, ఆప్షన్ సి సమాన బడ్జెట్, ఆప్షన్ డి సంతులిత బడ్జెట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ లోటు బడ్జెట్.
క్వశ్చన్ నెంబర్ 10. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువైనప్పుడు ఏ లోటు ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ విత్త లోటు, ఆప్షన్ బి ప్రాథమిక లోటు, ఆప్షన్ సి రెవెన్యూ లోటు, ఆప్షన్ డి ప్రభావిత లోటు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రెవెన్యూ లోటు.